T20 World Cup 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మన మ్యాచ్ రివ్యూ మ్యాచ్ నెంబర్ 42 అండ్ సూపర్ 8 మ్యాచెస్లో భాగంగా ఇది మ్యాచ్ నెంబర్ 2. ఓకే, ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక. మ్యాచ్ వెన్యూ వచ్చేసి మనకు కొలంబోలో మ్యాచ్ అనేది జరిగింది. టాస్ విషయానికి వస్తే ఐ థింక్ తెలీదు, బట్ ఐ గెస్ ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నట్టున్నారు. శ్రీలంక వాళ్ళకి బౌలింగ్ ఇచ్చారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే టోటల్ వాళ్ళు 149 రన్ చేసి వాళ్ళు 149 రన్స్ ఏమో కొట్టారు. అరౌండ్ 7 or 8 రన్స్ ఏమో వాళ్ళు పోయి వికెట్స్ తీసేసి. ఇక అందులో ఎస్పెషల్లీ మెయిన్ వాళ్ళ దాంట్లో అంత పెద్దగా స్కోర్ వేరే బ్యాటర్లు ఎక్కువ ఏం చేయలేదు. జస్ట్ ఎక్కువ చేసిన బ్యాటర్ వచ్చేసి ఫిల్ సాల్ట్ ఒక్కడే 62 రన్స్ ఏమో కొట్టాడు. మిగతా బ్యాటర్లు అందరూ మాత్రం అంతకేం ప్రభావం చూపించలేదు. ఇక ఇఫ్ ఇన్ కేస్ ఫిల్ సాల్ట్లో ఒకవేళ లేకపోతే మాత్రం ఇంగ్లాండ్ది 149 స్కోర్ అయితే మాత్రం ఖచ్చితంగా పోకపోతుండే. ఓకే, ఇక 100 ఐ థింక్ 150 ఐ థింక్ అనుకుంటా 150 టార్గెట్ తోటి శ్రీలంక వాళ్ళు బ్యాటింగ్కి వస్తే వాళ్ళు 95 రన్స్కి వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. వాళ్ళ బ్యాటింగ్లో వచ్చేసరికి ఓన్లీ షనక ఒక్కడే అరౌండ్ 20+ ఏమో స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లు మాత్రం అందరు చేతులు ఎత్తేశారు. ఇక రావడం పోవడం అంతే జరిగింది. కరెక్ట్ అసలు పార్ట్నర్షిప్ అనేది ఏ బ్యాటర్స్ కూడా సరిగ్గా పార్ట్నర్షిప్ అనేది వాళ్ళు బిల్డ్ చేయలేదు. ఇక అందువల్ల ఈ మ్యాచ్ అనేది శ్రీలంక వాళ్ళు ఓడిపోయారు. ఇంగ్లాండ్ వాళ్ళు అయితే మ్యాచ్ అనేది గెలవడం జరిగింది. ఐ థింక్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకొక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళిపోతారు సెమీఫైనల్స్కి. చూడాలి ఇంకా ఏమవుతుంది అని చెప్పేసి. ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూస్తుంటే మ్యాచ్ మీకు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.